అందరికీ నమస్తే. Here are 100 points about Republic Day of Indian in Telugu language for YouTube video. భారత గణతంత్ర దినోత్సవంపై ముఖ్యమైన 100 పాయింట్స్. గణతంత్ర దినోత్సవం జనవరి 26న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. 1950లో జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈరోజు జాతీయ పండుగగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా గుర్తింపు పొందారు. ఈ రోజున మన దేశం సార్వభౌమతను ప్రదర్శిస్తుంది. రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిపాలనకు పునాది. ఈరోజు న్యూఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తారు. 2024లో ఇది 75వ గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవాన్ని మన దేశానికి స్వాతంత్రం వచ్చిన 3 సంవత్సరాల తరువాత మొదటిసారి జరుపుకున్నారు. రాజ్యాంగం ప్రాముఖ్యత. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే మరిన్ని పేజీలు ఉన్న రాజ్యాంగం. ఇది అధికారికంగా 22 భాషల్లో అమల్లో ఉంది. రాజ్యాంగం ప్రజాస్వామ్యం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను పెంపొందించింది. రాజ్యాంగం ద్వారా రాష్ట్రపతి భారత ప్రథమ పౌరుడు అని నిర్ణయించారు. భారత రాజ్యాంగం ప్రజల సార్వభౌమత్వంకు చిహ్నం. దీనిలో కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలు సూచించబడ్డాయి. రాజ్యాంగాన్ని రూపొందించడంలో 308 మంది సభ్యులు భాగస్వాములయ్యారు. మొదటి రాజ్యాంగ సభ సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. రాజ్యాంగానికి 25 చాప్టర్లు, 395 ఆర్టికల్స్ ఉన్నాయి. రాజ్యాంగంలోని పాఠాలు భారతీయుల విలువలు, హక్కులు, బాధ్యతలు చెప్తాయి. గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశాధ్యక్షుడు ముఖ్య అతిథిగా ఉంటారు. ప్రధాన కార్యక్రమం రాజ్పథ్ వద్ద నిర్వహిస్తారు. పరేడ్ కార్యక్రమం భారత సైనిక శక్తిని ప్రదర్శిస్తుంది. ప్రతి రాష్ట్రం తమ సాంస్కృతిక సంపదతో ప్రత్యేక ప్రదర్శన ఇస్తుంది. అమర జవానుల సమాధి వద్ద నివాళులు అర్పించడమే కార్యక్రమం మొదలవుతుంది. భారతదేశ సైన్యం, నేవీ, వైమానిక దళం తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి. జాతీయ జెండా ఆవిష్కరణ అత్యంత ముఖ్యమైన భాగం. బాలల పతాకాలు, విద్యార్థుల ప్రదర్శనలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. వివిధ దేశాల ప్రధానులు గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేక అతిథులుగా ఉంటారు. ఈ సంవత్సరం అతిథిగా ఎవరిని ఆహ్వానించారు అనే దానిపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. గణతంత్ర దినోత్సవ విశేషాలు. 2023లో ఈజిప్ట్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వచ్చారు. భారతదేశానికి ఇప్పటి వరకు 102 సవరణలు జరిగాయి. భారతదేశం డెమోక్రటిక్ రిపబ్లిక్గా ప్రకటించబడింది. మొదట గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్యాంగాన్ని చదివిన వారు రాజేంద్ర ప్రసాద్. ఆర్మీ బ్యాండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణ. గణతంత్ర దినోత్సవంలో విభిన్న రకాలు జాతీయ జెండాలతో అలంకరిస్తారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కచేరీలు కూడా నిర్వహిస్తారు. గణతంత్ర దినోత్సవాన్ని సినిమాల్లో స్ఫూర్తిగా చూపిస్తారు. పతంగులు ఎగరేయడం,
రంగుల ప్రకాష్ ముఖ్యమైన అంశం. నిన్నటి నుంచి నేటి వరకు గణతంత్ర దినోత్సవంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పాయింట్లను ఆధారంగా చేసుకొని ఈ వీడియో పాటుగా విద్యార్థులకు స్పష్టంగా ఉండే వల్ల రూపొందించాలి. తెలుగు భాషలో సులభమైన పదాలను కూడా ఉపయోగించవచ్చు. భారత గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం వేడుకల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తారు. జవాన్ల ప్రదర్శన దేశ సైనిక శక్తిని ప్రజలకు చూపే ఒక మార్గం. ఈరోజు ముఖ్యమైన జాతీయ సాహసిక పురస్కారాలు ప్రకటిస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంలో సాహసికతను నేషనల్ బ్రేవరీ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. విద్యాసంస్థలు గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ గీతాలతో ప్రారంభిస్తారు. ఈ వేడుకల్లో జాతీయ కవితల పారాయణం జరుగుతుంది. భారతదేశానికి ప్రపంచంలోని సభ్యవేత్త రాజ్యాంగాల నుండి ప్రేరణ లభించింది. స్వాతంత్ర ఉద్యమం సమయంలో జనవరి 26 ముఖ్యమైన రోజు. 1330లో పూర్ణ స్వరాజ్ దినోత్సవం జనవరి 26న జరుపుకున్నారు. గణతంత్ర దినోత్సవం మన జాతీయ గౌరవానికి గుర్తుగా ఉంటుంది. సాంస్కృతిక ప్రాముఖ్యత. ఈరోజు భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం ఇస్తుంది. భారతదేశ చరిత్ర, సంప్రదాయాలు, ప్రత్యేకతను ప్రదర్శిస్తారు. రాజ్యాంగంలో ఉన్న 8వ షెడ్యూల్ ప్రకారం 22 అధికారిక భాషలు ఉన్నాయి. ఈరోజు జాతీయ జెండా పతాకాన్ని ఎగరేయడం చాలా ముఖ్యమైన ఆనవాయితీ. విద్యార్థులు దేశభక్తి పాటలు, నాటకాలు ప్రదర్శిస్తారు. గణతంత్ర దినోత్సవానికి ఆశయాలు, స్ఫూర్తి భారత జాతీయ గీతంలో ప్రతిఫలిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందినది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉన్నాయి. ఈరోజు పౌరుల కర్తవ్యాలను గుర్తు చేస్తుంది. పరేడ్ విశేషాలు. రాజ్పథ్ వద్ద పరేడ్ దేశం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. సైనిక శక్తిని చూపించడానికి అత్యాధునిక ఆయుధాలు, ట్యాంకులు ప్రదర్శిస్తారు. విమాన ప్రదర్శనలు భారత వైమానిక దళం కీర్తిని పెంచుతుంది. జలదళం ద్వారా సముద్ర శక్తిని చూపిస్తారు. సైనిక సాహస ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. వివిధ రాష్ట్రాల టేబులాక్ ద్వారా వారి సంస్కృతి, సంప్రదాయాలు చూపిస్తారు. 2023లో జమ్మూ కాశ్మీర్ టేబులాక్ ప్రత్యేకంగా ప్రశంసలు పొందింది. ఎన్సీసీ క్యాడెట్లు పరేడ్లో పాల్గొనే అవకాశం పొందుతారు. భారత చిహ్నాలు, జాతీయ జెండా ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ రోజుల్లో గాల్లో హెలికాప్టర్లు, పుష్పాలు చల్లుతారు. చరిత్ర, అవార్డులు. 1950లో రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. గణతంత్ర దినోత్సవం అమర జవానుల త్యాగాలను గుర్తు చేస్తుంది. భారతరత్న, పద్మ అవార్డులు ఈ రోజున ప్రకటిస్తారు. సైనిక పురస్కారాలు, అశోక చక్ర, వీర్ చక్ర లాంటి అవార్డులు ఇస్తారు. ఈరోజు దేశభక్తి పాటలు రేడియో ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా ప్రసారం అవుతాయి. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం జాతీయ ఐక్యతకు చిహ్నం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాన్సెప్ట్ ఈ రోజున ప్రధానంగా చూపించారు. గణతంత్ర దినోత్సవం భారతదేశ వెలుగుని ప్రపంచానికి తెలియజేస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా జాతీయ రంగుల దుస్తులు ధరించడం ఆనవాయితీ. సైనిక వీరులు
పోలీసులకు అవార్డులు ఇవ్వడం గౌరవానికి చిహ్నం. భవిష్యత్తు డిజిటల్ టెక్నాలజీ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ మరింత ప్రజల్ని చేరుకోవడానికి తోడ్పడింది. పిల్లల అవార్డులు సాహస, బుద్ధి, సేవ కోసం ఇవ్వబడతాయి. ఘనత, దేశభక్తి, జాతీయ గౌరవం ప్రతిసారి పునరుద్ఘాటించబడతాయి. గణతంత్ర దినోత్సవం భారతదేశ అభివృద్ధిని చాటుతుంది. భారత రాజ్యాంగం జాతిని ఏకతాటిపైకి తెస్తుంది. దేశం మొత్తం ఈ రోజున ఒక్కటిగా పండుగలా జరుపుకుంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు జాతీయ జెండాతో అలంకరించబడతాయి. ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన రోజు. గణతంత్ర దినోత్సవం మనకు జాతీయతను గుర్తు చేస్తుంది. ప్రజలు సార్వభౌములుగా ఉండే విధానానికి మద్దతు ఇస్తుంది. ముగింపు: గణతంత్ర దినోత్సవం భారతదేశ గౌరవాన్ని, స్వాతంత్రాన్ని చాటి చెప్తుంది. ఇది ప్రతి పౌరుడికి సమాన హక్కులు, బాధ్యతలు గుర్తు చేస్తుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కావడంతో ఇది ప్రత్యేకమైనది. ఈ వేడుకలో జాతీయ సమైక్యత ముఖ్యమైన అంశం. దేశ రక్షణలో ఉన్న జవాన్ల సేవలను గుర్తు చేసుకుంటారు. ఈరోజు మాతృభూమి పట్ల గౌరవం పెంపొందిస్తుంది. గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడికి ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. ఇది మన సామాజిక, ఆర్థికాభివృద్ధిని ప్రదర్శించే రోజు. గణతంత్ర దినోత్సవం మనకు భారతీయత గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. ఈరోజు ప్రతి పౌరుడు దేశం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి అని ఈ సందేశం ఇస్తుంది. ఈ పాయింట్లకు ఇది విద్యార్థులకు, జనరల్ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా సరళమైన భాషలో వివరించబడింది. ఈ పాయింట్లను మీ వీడియో స్క్రిప్ట్గా ఉపయోగించుకొని దీని ద్వారా దేశానికి మంచి భవిష్యత్తు, మంచి పేరు, మీరు కూడా మంచిగా ఉండాలని. ఐ విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్. పురందర్ బాబు బెడిదూరి. బాయ్.